యూట్యూబ్‌లో ఒక వీడియో చూశానండి. ఒక ఇద్దరు పాస్టర్‌లు ఒక వ్యక్తిని పెళ్లి కొడుకుని చేస్తున్నారు. చెంబలకడి పంబా చెంబలకడి పంబా చెంబలకడి పంబా చెంబలకడి పంబా కన్నరా వినరా చెంబలకడి పంబానరా కదా చెబుతాను వినరా బ్రహ్మం గారు ఎరుగని కలికాలపు కాల జ్ఞానము. ఈ వీడియో ఎవరు పెట్టారంటే హిందువులు పెట్టారు. హిందువులు పెట్టి మీరే ఆ అన్యాచారాలు చేయకూడదని చెప్తారు. మీరే అన్యాచారాలు చేస్తారు. ఇదేం లెక్క అంటే వీళ్ళు ఆచారాలు అట్లాంటివి పెడతారు కానీ వీళ్ళు పాటించరు రూల్స్ అనే ఇదిగా పెట్టారు. అంటే హిందువులకి అర్థమైంది బైబిల్ పట్టుకొని 24 గంటలు ఒక్కొక్కరు 100-200 కేజీలు బరువులు పెరిగారు. కానీ ఒక్కడికి కూడా అంత గుజ్జు పెరగలేదు. బైబిల్ పట్టుకొని బైబిల్ చదివాము మేము పాస్టర్లు అని చెప్పుకుంటున్నారు, మేము ఏం చేసామని చెప్పుకుంటున్నారు. బైబిల్ని కనీసం దాన్ని గౌరవించాలి, దాంట్లో ఉన్న విధానంలోకి మానవ జాతిని తీసుకురావాలి అనే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా మనుషులు కల్పించిన కట్టడంలోకి దూరిపోతూ ప్రభు నామాన్ని అవమానం పాలు చేస్తున్నారు కదా. కొంచెం అయినా సరే ఇంగిత జ్ఞానం ఉండాలి. అరే బైబిల్ పట్టుకోకుండా యేసుప్రభు అంటే సరిగ్గా నాలెడ్జ్ లేని వాళ్ళు రాశారు పైన కరెక్ట్ సమాచారం. మీ దేవుడికి బయట దేవుళ్ళకి అసలు పొంతన కుదరదు, ఆయన ఒక్కడే సపరేట్గా ఉంటారు. మీరే అన్యాచారాలు చేయకూడదని చెప్తారు కానీ మీరే అన్యాచారాలు చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. బైబిల్కి ఏం సంబంధం లేని వాళ్ళు చెప్తున్నారు. కానీ 200 కేజీలు 100 కేజీలు పెరిగిన వాళ్ళు మాత్రం బైబిల్ పట్టుకొని నడిచే వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది. మీరు ఇక్కడ చాలామంది అనొచ్చు, బ్రదర్ పసుపు రాయడానికి మీరు ఎగనెస్టా? నేను ఎగనెస్ట్ కాదు, బైబిల్ దాన్ని తప్పని చెప్పలేదు. కానీ మీరు హిందూ సాంప్రదాయం తప్పని లేదంటే దాన్ని మీరు పాటించవద్దని, మీరు క్రిస్టియానిటీలోకి వచ్చారు కాబట్టి క్రిస్టియన్స్ లాగా ఉండండి, పరిశుద్ధమైన వివాహాలు చేసుకోండి, పెద్దల సమక్షంలో మీరిద్దరు జడ్జ్ చేయబడండి, ఈ విధంగా ఉండాలని చెప్పింది మీరే ఇలాగ మళ్ళీ వెనక్కి వెళ్ళి అన్ని సాంప్రదాయాలు చేస్తూ ఉంటే మనకేంటి? వాళ్ళకి మనకు తేడా ఏంటి? హిందువులు తీసుకొచ్చి పెట్టారు అంటే మీకు సిగ్గుందా? మీరు తెల్లారు లిగిస్తే మీరే చేయకూడదని చెప్తారు అన్యాచారాలు. పక్కన ఒకటి బొడ్డోని పెట్టుకుని తోటి పెళ్లి కొడుకుని మీరు పక్కన పెళ్లి కొడుకుని చేస్తూ నువ్వు ఇది రాస్తూ నూనెలు రాస్తూ బొట్లు పెట్టుకున్నా అంటే బొట్టు స్థానంలో సిలువు బొట్టు పెట్టాడు అక్కడ. కన్నరా వినరా చెంబలకిడి పంబానరా కదా చెబుతాను వినరా బ్రహ్మం గారు ఎరుగని కలికాలపు కాల జ్ఞానము. ఇది ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు. ఇది ఎప్పటి నుంచో చాలామంది తల మీద సిలువు గుర్తులు వేయటం, తల కింద బైబిల్ పెట్టుకుంటాం, నిమ్మకాయలు తీసుకొని పెట్టుకున్నట్టు బైబిల్ పెట్టుకుంటాం, బొట్టు పెట్టే స్థానంలో సిలువు గుర్తులు వేయటం. 3 సార్లు నిమ్మకాయ తిప్పేవాళ్ళు ఇప్పుడు 3 సార్లు సిలువు గుర్తుని పెడుతున్నారు. అంటే యాస్టీజ్గా ఆచారం ఉంది, ఆచారం వెనకమాల నడుస్తుంది కానీ దాని మీద కవరింగ్ కోడ్ మారింది. అర్థమైందా? మీకు అర్థం కావడానికి తెల్ల పుస్తకాలు అమ్ముతారు మార్కెట్లో. స్కూల్ బ్యాడ్జీలు మారిపోతాం అంటే ప్రింట్లు మారిపోతూ ఉంటాయి. అలాగేంటంటే వెనకమాల ఉన్నటువంటి ఆ తెల్ల పేజీలే దాని మీద రాసేది కానీ పైన అట్ట మారిపోయినట్టు. ఎనమలోని సాంప్రదాయాలు అయ్యే కానీ పైన అట్ట మారింది, యేసుక్రీస్తు అని అట్ట మారింది. ఇలాగా జనాల్ని మోసం చేస్తూ యేసుక్రీస్తు నామాన్ని ఇట్లాగా వ్యర్థంగా మీరు ఇచ్చేస్తున్నారు. అక్కడ అడిగింది ఒక క్రిస్టియన్ కాదు, ఆ వీడియో పెట్టింది క్రిస్టియన్ కాదు, హిందూస్ పెట్టారు. హిందూస్ పెట్టి ఎక్కిరేస్తున్నారు మనల్ని. కొంచెం మీరు ఆలోచించండి. మీరు ఒకవేళ మీరు ఎవరైనా బాధపడి ఉంటే బాధపడినా పర్వాలేదు, ఏ ఇబ్బంది లేదు, బాధపడండి. కానీ ఇలాగ మీరు మనుషుల ముందు తలదించుకున్నారు, రాబోయే దేవుడి ముందు తలదించుకోవద్దు. ఇప్పుడైనా సరే మీరు బైబిల్ని శుభ్రంగా చదవండి, శుభ్రంగా చదివి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని పొందుకొని దాని ప్రకారం బ్రతకండి. ఇది మరీ ఎట్లా ఎలికిచ్చేస్తే వాళ్ళు చర్చికి రారేమో, ఏమో మీరు డబ్బుల కోసం చేస్తున్నారా మనుషుల కోసం చేస్తున్నారా? మనం వచ్చింది దేవుడికి పని వాళ్ళకి కదా వచ్చింది. పరిచారకులు అంటే ఎవరో మనం పని చేసేవాళ్ళం, ఎవరి తరపున? దేవుడి తరపున పనుల్లో మనం దేవుడికి కదా మనం నమ్మకంగా ఉండాలి, దేవుడు చెప్పిన పనిగా చేయాలి. దేవుడు చెప్పిన పని చేయకోకుండా దేవుడికి నమ్మకంగా లేకుండా వాడు చర్చికి రారేమో, మన కానుకలు వేరేమో, ఇలాగ వాళ్ళ కోణాల్లోకి దూరిపోయి ఎన్ని రోజులు సత్యాన్ని మారుస్తారు. ఒక పసుపు గురించి అని కాదు, చాలామంది పాస్టర్లు ఇలాగా మన క్రిస్టియానిటీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. సంఘం గుడ్డితనంలో బతుకుతుంది. ఇప్పటికైనా లెగిచి పాపం నుంచి విడుదల, పశ్చాత్తాప జీవితం, పరిశుద్ధమైన నడవడిలోకి రావడానికి వాళ్ళని నడిపించండి. అర్థమైనా? ముందు మీరు నేర్చుకొని నడిపించండి. ఒక సహోదరుడిగా చెప్తున్నాను, ఇలాంటి పనులు చేయొద్దు దయచేసి. ఇలా పసుపులు కొడతారు, ఇవి చేయమాకండి. శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని పెద్దల సమక్షంలో బైబిల్ మార్చుకుంటున్నారు, ఉంగరాలు పెట్టుకుంటున్నారు.
పరిశుద్ధమైన జీవితం గడపడానికి దేవుడి చేత ఆమోదించబడుతున్నారు పెద్దల సమక్షంలో. ఇంకేం కావాలి? చెప్పండి, ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే చెప్పండి. అంతేగాని ఆ కోణంలో దూకి మాత్రం ఇలాగా తిమ్మిని పంపించేయద్దు. అర్థమైందా? నిమ్మకాయ 3 రౌండ్లు, ఎక్కడంటే యేసుప్రభు శిలువ గుర్తు 3 సార్లు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ. తప్పది, అలా చేయొద్దు. ఇది తప్పు. ఎవరైనా ఒకవేళ ఇందులో ఉంటే బయటికి రండి, ప్రభు దగ్గర వచ్చి పశ్చాత్తాపాన్ని క్షమాపణ పొందుకోండి. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడి చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం.